మహాకుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో దాదాపు 45 రోజుల పాటు మహాకుంభమేళా జరిగింది. మహాశివరాత్రితో కుంభమేళా గ్రాండ్గా ముగిసింది. కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అంతేకాకుండా కోట్లలో బిజినెస్ కూడా నడిచింది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంఘంలో దాదాపు 66 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇక 3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచాయని పేర్కొంది. పరోక్షంగా ప్రత్యక్షంగా 60 లక్షల మంది జీవనోపాధి పొందినట్లుగా వెల్లడించింది. దాదాపు 150 కిలోమీటర్ల మేర వ్యాపారాలు జరిగాయని పేర్కొంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద మతపరమైన పండుగ ఇదేనని పరమార్థ నికేతన్ అధ్యక్షుడు స్వామి చిదానంద సరస్వతి తెలిపారు. ప్రయాగ్రాజ్ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పారు. యాత్రికులకు ఆర్థిక సౌలభ్యం కల్పించడానికి 16 బ్యాంకులు ప్రాంగణంలో శాఖలను ఏర్పాటు చేశాయి. ఈ బ్యాంకులు 37 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలను నిర్వహించాయి. వీటిలో ఎక్కువ డిపాజిట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నమోదయ్యాయి. గణనీయమైన సంఖ్యలో భక్తులు నగదు జమ చేశారని, ఉపసంహరణలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. మైదానంలో 50 మొబైల్ ఏటీఎంలతో సహా 55 ఏటీఎం బూతులు ఏర్పాటు చేశారు. అయితే డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంలకు డిమాండ్ తక్కువగా ఉంది. కొన్ని ఏటీఎంలకు వారం తర్వాత మాత్రమే రిఫిల్ చేయాల్సి వచ్చింది. డిజిటల్ చెల్లింపుల వైపే మక్కువ చూపించారు. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంపై అంతర్జాతీయంగా ఆసక్తిని కనబర్చారు. భూటాన్ రాజ్ వివిధ దేశాల మంత్రులు ప్రముఖులతో కలిసి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. నేపాల్ నుంచి 50 లక్షలకు పైగా భక్తులు ప్రయాగ్రాజ్ ను సందర్శించగా 27 ఇతర దేశాల నుంచి 2 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు. యాపిల్ సహా వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య సందర్శించారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అనేక మంది కేంద్ర మంత్రులు సహా భారతదేశ అగ్ర నాయకత్వం పాల్గొంది. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. తాజాగా దీన్ని పురస్కరించుకొని ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మహాకుంభమేళా పూర్తయింది. ఐక్యత మహాయజ్ఞం పూర్తయింది. 45 రోజుల పాటు ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళలో 140 కోట్ల దేశ ప్రజల విశ్వాసం అద్భుతమైంది అంటూ కొనియాడుతూ మోడీ రాసుకొచ్చారు. మహాకుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో దాదాపు 45 రోజుల పాటు మహాకుంభమేళా జరిగింది. మహాశివరాత్రితో కుంభమేళా గ్రాండ్గా ముగిసింది. కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అంతేకాకుండా కోట్లలో బిజినెస్ కూడా నడిచింది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంఘంలో దాదాపు 66 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇక 3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచాయని పేర్కొంది. పరోక్షంగా ప్రత్యక్షంగా 60 లక్షల మంది జీవనోపాధి పొందినట్లుగా వెల్లడించింది. దాదాపు 150 కిలోమీటర్ల మేర వ్యాపారాలు జరిగాయని పేర్కొంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద మతపరమైన పండుగ ఇదేనని పరమార్థ నికేతన్ అధ్యక్షుడు స్వామి చిదానంద సరస్వతి తెలిపారు. ప్రయాగ్రాజ్ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పారు. యాత్రికులకు ఆర్థిక సౌలభ్యం కల్పించడానికి 16 బ్యాంకులు ప్రాంగణంలో శాఖలను ఏర్పాటు చేశాయి. ఈ బ్యాంకులు 37 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలను నిర్వహించాయి. వీటిలో ఎక్కువ డిపాజిట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నమోదయ్యాయి. గణనీయమైన సంఖ్యలో భక్తులు నగదు జమ చేశారని, ఉపసంహరణలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. మైదానంలో 50 మొబైల్ ఏటీఎంలతో సహా 55 ఏటీఎం బూతులు ఏర్పాటు చేశారు. అయితే డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంలకు డిమాండ్ తక్కువగా ఉంది. కొన్ని ఏటీఎంలకు వారం తర్వాత మాత్రమే రిఫిల్ చేయాల్సి వచ్చింది. డిజిటల్ చెల్లింపుల వైపే మక్కువ చూపించారు. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంపై అంతర్జాతీయంగా ఆసక్తిని కనబర్చారు. భూటాన్ రాజ్ వివిధ దేశాల మంత్రులు ప్రముఖులతో కలిసి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. నేపాల్ నుంచి 50 లక్షలకు పైగా భక్తులు ప్రయాగ్రాజ్ ను సందర్శించగా 27 ఇతర దేశాల నుంచి 2 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు. యాపిల్ సహా వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య సందర్శించారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అనేక మంది కేంద్ర మంత్రులు సహా
భారతదేశ అగ్ర నాయకత్వం పాల్గొంది. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. తాజాగా దీన్ని పురస్కరించుకొని ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మహాకుంభమేళా పూర్తయింది. ఐక్యత మహాయజ్ఞం పూర్తయింది. 45 రోజుల పాటు ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళలో 140 కోట్ల దేశ ప్రజల విశ్వాసం అద్భుతమైంది అంటూ కొనియాడుతూ మోడీ రాసుకొచ్చారు.